ఆదిలాబాద్ ప్రధాన పోస్టాఫీసులో పనిచేస్తున్న ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ పత్తి రైతులకు సంబంధించిన దాదాపుగా 1.5 కోటి నిధులను దుర్వినియోగం చేశారు. స్పందించిన అధికార యంత్రాంగం బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించి తప్పితే ఇప్పటికీ పంట విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లించలేదు. 3 నెలలుగా రైతులు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. క్రిమి సంహారక మందు డబ్బాలు చేతపట్టుకొని పోస్టాఫీస్ ముందు బైఠాయించడంతో ఆందోళనకు దారితీసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. పండించిన పంట ప్రభుత్వ రంగ సంస్థ భారత పత్తి సంస్థ సీసీఐకి అమ్ముకొని పైసలు చేతికి రాని రైతుల గోస ఇది. ఒక పక్క ఖరీఫ్ కాలం ఆరంభమవుతున్న ఇంకా పత్తి అమ్ముకున్న పైసల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. సహనం నశించిన రైతులు ఇప్పుడు ఆదిలాబాద్లోని ప్రధాన పోస్టాఫీస్ ముందు బైఠాయించారు. అసలు వాళ్ళ బాధ ఏంటి, పైసలు ఎందుకు రావాలి అనేది వాళ్ళ మాటలు విందాం. ఏంటి స్వామి సమస్య ఏంటి, అసలు ఏం ఇబ్బంది జరిగింది, ఎక్కడ? 1 కోటి చిల్లర పైసలు సార్. జాదవ్ విజయ్ అనే మేనేజరు మా అకౌంట్ డబ్బులు పడ్డాయి, సీసీఐ పైసలు మా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఓటీపీ చెప్పన్నాడు. ఓటీపీ చెప్పేటోళ్ళకి అతనికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తిరిగి సార్ 3-4 నెలల నుంచి మేము తిరుగుతున్నాం. 3 నెలల నుంచి తిరుగుతున్నాం సార్. ఇప్పుడు ట్రాక్టర్ దుక్కి నడుస్తుంది, పత్తి గింజలు కావాలి, ఇప్పుడు మాకు ఎరువులు కావాలి. ట్రాక్టర్ ఎక్కడ పైసలు అడుగుతారని మేము బిక్కు అనుకుంటే ఇక్కడికి వస్తున్నాం. ఇప్పటి చేనుల కూలీలను పెట్టి కూడా మేము ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాం. ఈ రోజు మేము ధర్నాకు దిగినాం. 3 నెలల నుంచి ఓపిక పట్టినాం సార్. ఇక మేము ఓపిక పట్టడు కాదు, అసలు మాకు అన్యాయమే జరుగుతుంది కానీ ఎక్కడ కూడా న్యాయం జరిగేట్టు లేదు సార్. డబ్బులు ఏవైతే మీరు అడుగుతున్నారో ఆ డబ్బులు పోస్ట్ ఆఫీసులు ఎందుకు పడ్డాయి, ఎక్కడ డబ్బులు మీ అవి? సీసీఐకి పత్తి అమ్మినాం సార్. సీసీఐ ఏం చేసింది, ఆధార్ లింకు మాకు పోస్ట్ ఆఫీస్ ఉంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ ఆఫీస్కి ఇచ్చిండు. ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి ఇక్కడ 2 లక్షల జమ అయింది. అయితే ఇక్కడ డైలీ 10,000 ఉంది లిమిట్. అయితే మేము అట్లా కాదనకుండా మా వేరే వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దామని తెచ్చినాం. అకౌంట్ చెప్పేటోళ్ళకి అతను ఓటీపీ చెప్పన్నాడు. ఓటీపీ చెప్పేటోళ్ళకి ట్రాన్స్ఫర్ కొట్టేస్తానని చెప్పిండు, కానీ అకౌంట్ మాకు డిపాజిట్ కాలేదు. ఇది సార్ 2 మంత్స్ అవుతుంది. చేతికొచ్చిన పంటను అమ్ముకొని పైసలు తీసుకోలేని దుస్థితి ఉన్నది. దానికి అనుగుణంగా వాళ్ళ ధర్నా చేయాల్సిన వస్తుందని ఆవేదన వ్యక్తమవుతుంది. మీ సమస్య ఏంటి సార్? నాకు పడిన డబ్బుల్ని మేము విత్డ్రా చేసుకోవడానికి అని వస్తే ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్లో 10,000 కన్నా ఎక్కువగా ఇవ్వలేము అని చెప్పారు సార్. అయితే మనం 10,000 మా 2 లక్షల పైన ఉన్నాయి కాబట్టి 20 సార్లు 30 సార్లు తిరగలేము, ఏదో మాకు పనులు ఉంటాయి కాబట్టి మా డబ్బులు ఒకేసారి కావాలంటే వేరే బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పారు సార్. అయితే వచ్చి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఏ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నామో ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ప్లస్ నా అకౌంట్ డీటెయిల్స్ ఈ 2 ఇస్తే ఈ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కొందరిది వేలిముద్ర అయినా తీసుకోవాలి లేదా ఓటీపీ అయినా చెప్పాలి సార్. ఇవి చెప్తే కానీ అమౌంట్ వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ కావు. అలా ఉన్నది కాబట్టి మేము చెప్పినాం సార్. చెప్తే మా అకౌంట్ నుంచి డబ్బులు అయితే కట్ అయిపోయినాయి సార్. కట్ అయిపోయిన తర్వాత సార్ మరి చూసుకోవచ్చా బ్యాంకులో అంటే ఒక రేపు లేదా ఎల్లుండి వరకు మీ అకౌంట్లో కనబడతాయి అని చెప్పారు సార్. అప్పుడు 3 నెలల కింద అప్పుడు కనబడతాయి అన్న తర్వాత మేము ఇక్కడనైతే మైనస్ అయినాయి సార్ ఈ అకౌంట్లో. ఆ అకౌంట్లోనైనా ఉన్నాయని పోయి చూసుకుంటే అక్కడ లేవు. 3 నెలల నుంచి మీ డబ్బుల కోసం మీరు తిరుగుతున్నారు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చిండ్రు, కానీ ఇప్పుడు సమస్య పరిష్కారం అయిందా కాలేదా? కాక ఏమంటారు? ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడుండే పోస్ట్ ఆఫీసర్లు ఐబీపీసీ బ్యాంకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ సారు కానివ్వండి, ఇంకా అంతకుముందు ఉన్న సారు గారండి, హైదరాబాద్ నుంచి ఒక భాస్కర్ సార్ అని వచ్చారు, ఆయన అప్పుడు ఎంక్వైరీ అని. వాళ్ళు వచ్చినా కూడా ఎవరైనా కూడా ఎంక్వైరీ చేస్తున్నాము, ఈ ఎంక్వైరీలో 3-4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అందరి అయిన తర్వాతనే చేస్తాము, మీకైతే షాడో అమౌంట్ వేసినాం కదా మీకెందుకు బాధ అంటున్నారు సార్. మాకు షాడో అమౌంట్ వేస్తే దాంట్లోకి రూపాయి కూడా తీసుకోవడానికి లేదు సార్, లాకేశారు. అట్లనే కాకుండా ఇంకా కొందరు డిఫరెంట్ సమస్యలు సార్. ఈ అకౌంట్ నుంచి ఒకసారి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే ఆ అకౌంట్ని కూడా ఫ్రీజ్ చేసేసారు సార్. అందులో ఉన్న డబ్బులు కూడా తీసుకోవడానికి లేదు సార్. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు, కానీ టైం పడుతుందని చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తున్నాయో మాకు తెలియదు అంటున్నారు. అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి సార్ అంటే అది ఎంక్వైరీ అయిన తర్వాత అది వెళ్తుంది అని చెప్తున్నారు సార్. ఇది ఒక రైతు ఆవేదన. అంటే ఉన్నతాధికారులు స్పందించిన మాట వాస్తవమే, జిల్లా పాలనాధికారి జిల్లా ఎస్పీ స్పందించిన మాట వాస్తవమే, కానీ డబ్బులు విచారణ చేస్తూ జాప్యం చేస్తే తమ వ్యవసాయ పనులు ఎలా అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం కరువవుతుంది. ఏంటి నువ్వు రైతు ఇవన్నీ పట్టుకుని వచ్చిన ఏం సార్? 25 కుంటాల పత్తి వేసినాం సార్. జనవరి 10 తారీఖు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వేరే అకౌంట్లో అతని అకౌంట్లో కొట్టుకున్నారు. కేసు చేసినాం సార్. కేసు చేసినా ఇంకా ఎంక్వైరీ అని 3 నెలల నుంచి తిప్పుతూ ఉన్నారు సార్. పైసలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే వాస్తవంగా మీరు పత్తి అమ్మింది సీసీఐకి, అంటే అది ప్రభుత్వ రంగ సంస్థ. సీసీఐ పత్తికి సంబంధించిన డబ్బులు చెల్లించింది ప్రభుత్వ రంగ సంస్థ పోస్ట్ ఆఫీసు. ఈ మోసానికి బాధ్యత సీసీఐది అనుకుంటున్నారా లేదా పోస్ట్ ఆఫీస్ అనుకుంటున్నారా, లేదు మీది అంటారా? సీసీఐది ఒకటి సార్, మేము ఇచ్చిన అకౌంట్లలో వేయలేదు, అదొకటి ఆయన ఫస్ట్ తప్పు. మళ్ళీ వీళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు డబ్బులు మాకు కొట్టాలి,
మరి సంస్థ 15 రోజులలో షాడో క్రియేట్ చేస్తామని చేసిండ్రు. ఆ షాడోని తీసుకపోయి ఎవరికన్నా చూపిస్తే మాకు పత్తి గింజలు ఇస్తలేరు, ఎవరేమి ఇస్తలేరు కదా సార్. షాడో ఇచ్చేం లాభం మాకు షాడో ఇచ్చిన 15 రోజులలో డబ్బులు రిటర్న్ అయితే సంస్థ మీద అన్నిటి మీద మాకు నమ్మకం ఉంటుంది. సమస్య ఏంటి అసలు? ఎందుకు ఇంత ధర్నా చేయాల్సి వస్తుంది? మాకిప్పుడు మొత్తం దుక్కి దున్నినాం సార్. కొన్ని ఇంట్లల్లో దుక్కి దుందామంటే కూడా వస్తలేరు సార్. పైసలు ఇవ్వు డీజిల్కు మేము వస్తామంటున్నారు. మళ్ళీ ఇంకోటి విత్తనాలు కావాలి సార్. విత్తనాలు కూడా లేట్ అయితే కొద్దిగా నాణ్యత లేని విత్తనాలు వస్తాయి. వానలు ముందే ఉన్నాయని చెప్తున్నారు ఈ సంవత్సరం. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి సార్. మాకు ఆ మందు డబ్బా కొందామంటే ఒకటే డబ్బా 74 మందిని తీసుకొని వచ్చాను సార్. మందు డబ్బాకు కూడా పైసలు లేవు. చావో రేవో ఇక మాకు. ఇక్కడ మన పోస్ట్ మాస్టర్ ఉన్నారు. సరే ఏంటి అసలు షాడో అకౌంట్ అంటే ఏంటి? వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళని ఎందుకు ఇంత పట్టించుకోవట్లేదు? దీన్ని ఎవరు తప్పు అంటారు? ఇప్పుడు వీళ్ళ షాడో బ్యాలెన్స్ అంటే వీళ్ళకు ఏదైతే నష్టం జరిగింది, వీళ్ళ బ్యాలెన్స్ ఏదైతే ఐపీబీబీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ ఆయన సొంత అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, ఏదైతే ఫ్రాడ్ అయింది ఆ అమౌంట్ వీళ్ళకు బ్యాలెన్స్ కింద వేసిండ్రు. కానీ ఆ బ్యాలెన్స్ ఫ్రీజ్ చేసి ఉంటుంది. వీళ్ళకు డ్రా చేయరాదు, నా డిపార్ట్మెంట్కు డ్రా చేయరాదు. ఎప్పుడైతే ఈ అన్ఫ్రీజ్ చేస్తారు, ఎంక్వైరీ ఇప్పుడు ఈ నెల ఆఖరులో ఇప్పుడే మా ఎస్ఎస్పి సార్తోనే మాట్లాడడం జరిగింది. అయితే ఈ నెల ఆఖరుల వరకు క్లియర్ చేస్తా అని అన్నారు. అప్పుడు అన్ఫ్రీజ్ చేస్తే వాళ్ళ అమౌంట్ వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇక్కడనే హెడ్ పోస్ట్ ఆఫీస్లోనే పేమెంట్ ఇస్తాం మేము. షాడో అకౌంట్లో అన్ఫ్రీజ్ చేయాల్సింది ఎంత అమౌంట్ ఉన్నది? ఎంతమంది రైతులకు సంబంధించిన ఆ డబ్బులు? 79 మందిది ఉన్నది. మళ్ళా 1,14,00,000 అప్రాక్సిమేట్లీ అమౌంట్ ఉన్నట్టే ఉన్నది. అందులో అంత అమౌంట్ ఇలా షాడో బ్యాలెన్స్ కింద ఇలా అకౌంట్లో పడింది. ఎప్పుడైతే అన్ఫ్రీజ్ చేస్తాం అప్పుడు వీళ్ళు విత్డ్రాల్ చేయొచ్చు. అప్పటిదాకా ఏం చేయలేని పరిస్థితి. చేయరు, నా డిపార్ట్మెంట్ తీయరాదు, నా వీళ్ళకి తీయరాదు. దాదాపు 74 మంది రైతులు అయితే తేలింది. దానికి సంబంధించిన కోటిన్నర వరకు డబ్బులు ఇక్కడ ఖాతాలో ఉన్నప్పటికీ అది అన్ఫ్రీజ్ చేస్తే తప్ప రైతులకు చెల్లించలేని పరిస్థితి ఉందని చెప్పే స్పష్టమైన మాట పోస్టు ఉద్యోగుల నుంచి వస్తుంది. మొత్తం మీద ఒక విచారణ పేరిట జాప్యం జరుగుతుంది కానీ పత్తి అమ్ముకున్న రైతులకు ఎలాంటి మేలు జరగలేదు. ఖరీఫ్ సమయం దగ్గర పడుతున్న వేళ కూడా రైతుల గోడున్నట్టు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం మరింత ఆందోళన దాల్చింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.